ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు విమర్శకుల నోటికి పంచెప్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ తన రాజకీయ ప్రయాణంలో వెన్నంటి నిలిచిన తన వ్యక్తిగత జ్యోతిషుడు వికీరాధన్ పండిత్ కు ప్రభుత్వంలో అత్యంత కీలక పదవిని అప్పగించారు. ఈయనను ముఖ్యమంత్రి కార్యాలయంలో రాజకీయ విభాగపు ప్రత్యేక అధికారిగా నియమిస్తూ విజయ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంతో ఆయనకు క్యాబినెట్ కూడా దక్కే అవకాశం ఉండడంతో తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అసలు ఎవరి వికీరాధన్ పండిత్, ఆయన నేపథ్యం ఏంటి, విజయ్ ప్రభుత్వంలో ఆయన కంత ప్రాధాన్యత దక్కడానికి కారణాలతో ఇప్పుడు ఈ వీడియోలో వికీరాధన్ పండిత్ జ్యోతిష్య మరియు సంఖ్యాశాస్త్ర రంగంలో దాదాపుగా 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రముఖుడు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లా ఊతుక్కుళికి చెందిన ఈయన అసలు పేరు వెట్టివేల్. 1980వ సంవత్సరంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన 1990లలో ముంబైకి, ఆ తర్వాత 2008లో ఢిల్లీకి మారిన క్రమంలో తన పేరును రాధన్ పండిత్ గా మార్చుకున్నారు. కేవలం జ్యోతిష్కుడుగానే కాకుండా రాజకీయ నాయకులు, ప్రముఖ సెలబ్రిటీలు మరియు కార్పొరేట్ సంస్థల సీఈఓలకు అత్యంత విశ్వసనీయమైన ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఆయన గుర్తింపు పొందారు. ముఖ్యంగా బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని ఈయన తన గురువుగా భావిస్తారు. రాధన్ పండిత్ కు తమిళనాడు రాజకీయాలతో దశాబ్దాల అనుభవం ఉంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆయన వ్యక్తిగత జ్యోతిష్కుడిగా మరియు ఆధ్యాత్మిక సలహాదారుగా పనిచేశారు. 1991లో ఆమె సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ఆయన ముందే ఊహించారని చెప్తూ ఉంటారు. అదే సెంటిమెంట్తో విజయ్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుండి పండిట్ సలహాలనే పాటిస్తూ ఉన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 140 నుండి 170 స్థానాలను గెలుచుకుని సునామీ విజయం సాధిస్తుందని ఆయన ఒక ఏడాది ముందే ఖచ్చితంగా అంచనా వేశారు. విజయ్ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం ఎంపిక నుండి పార్టీ జెండా రూపకల్పన వరకు ప్రతి విషయంలోనూ రాధన్ పండిట్ సూచనలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం విజయ్ పుట్టిన తేదీ వివరాలకు అనుగుణంగా పార్టీ పేరు నిర్ణయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. చివరకు ప్రమాణ స్వీకార ముహూర్తం విషయంలో కూడా పండిట్ మాటే చెల్లింది. మే 10న మధ్యాహ్నం 3:45 జరగాల్సిన సత్యప్రతిజ్ఞ కార్యక్రమాన్ని పండిట్ సూచించిన శుభముహూర్తం కోసం ఉదయం 10 గంటలకే మార్చారు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో ఒక జ్యోతిష్యుడికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ వంటి అత్యున్నత స్థాయి అధికారిక హోదా కల్పించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పరిపాలనలో జ్యోతిష్యానికి చోటు ఇవ్వటం పారదర్శకతకు విఘాతమని విపక్షాలు ప్రశ్నిస్తూ ఉండగా, తన గెలుపును ముందే ఊహించి వెన్నంటి నిలిచిన మార్గదర్శికి విజయ్ ఏ విధంగా గుర్తింపునిచ్చారని ఆయన మద్దతుదారులు భావిస్తూ ఉన్నారు. ఏదేమైనా రాధన్ పండిట్ నియామకం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు.